హాయ్ సుష్మిత. తినెవరో వచ్చింది. హేమ అని మా అమ్మలు ఇంట్లో పనిచేస్తే శరత్ తన కోసమే నేను కలవడానికి వద్దాం అనుకున్నాను. ఎర్ర సొక్క వేసుకొని పెద్ద ఎర్రమందారం అయిపోయా శరత్. సుష్మిత సారీ శరత్, ఉండిపోతా రాత్రంతలాగా. ఏంటి సుష్మితనే రప్పించాలి, నా మీద రివెంజ్ ఎలా ప్లాన్ చేయాలి, ఇంకేదో ప్రాంక్ చేసేద్దాం అనుకుంటున్నావా? అవే నడవు శరత్. ఇప్పుడు నా టైం నడుస్తుంది, ఇట్స్ మై టైం. ఏంటి 2 ఎపిసోడ్లు నీకు ఫేవర్గా వచ్చినప్పుడు కల్లా మాటలు బాగా బాగా తేడాగా వస్తున్నాయి. ఉగాది తర్వాత ఈ గ్రహాలు ఇల్లు మారుతుంటాయి. ఆ కన్ఫ్యూజన్ లోన కొన్ని అటు నుంచి జరుగుతుంటాయి. ఏ గ్రహం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయి. సో నా టైం స్టార్ట్ అయిపోతుంది. ఉగాది ముందు ఒక లెక్క, ఉగాది తర్వాత ఒక లెక్క. ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది. ఫిజికల్ పిలక కాదు, నువ్వు యూఆర్ అండర్ మై కంట్రోల్. ఓహో, కామెడీ చేస్తున్నావా? పరాభావ సంవత్సరం. మైండ్ ఇట్. లేడీస్ వైపు ఉంటాడు దేవుడు, మీ వైపు కాదు. పడుకో. నేను పడుకుంటానులే. దేవుడు మీ వైపు ఉన్నాడు కదా, పడుకొని వెళ్ళి. అక్కడే పడుకుంటా ఏంటి? ఇక్కడే పడుకుంటాను, ఈ బట్టలతోనే పడుకుంటాను. సుష్మిత కల్లోకి వస్తుంది, ఈ బట్టలతోనే కనిపిస్తాను. పిచ్చండి ఇది. వెయిట్ మినిట్. ఒకటి చాలా, ఇంకోటి తేనా. ఏంటి? పర్ఫ్యూమ్. సుష్మిత వస్తే వాసన మంచిగా ఉండాలి కదా. నిజంగా అర్థం కావట్లేదు ఈ లాజిక్. ఈ బట్టల్లో ఉంటాట, సుష్మిత వస్తే చూస్తుందట. నైట్ డ్రెస్ లో చూడదా, కల్లో రాదా? కలలు రాకుమారుడు వచ్చాడే. అలా అయిపోయిందా? మండిపోతుంది ఇక్కడ. దొరికారా భస్మమే. హలో, టవల్ బయట ఆరిపెట్టు, రూమ్లో పెట్టి. ప్రేమి, అప్పుడు బట్టలు మార్చావేంటి? కల్లోకి రాదా సుష్మిత? సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. బాబు బాగా హట్ అయ్యినట్టు. లైట్ ఆపుతావా? చీకట్లో కనిపిస్తేమో ఒక సుష్మిత వస్తే కల్లోకి. నువ్వు తగ్గిస్తావా? చాలా ఎక్కువ అయిపోయింది, చిరాకు వస్తుంది. దేనికి ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు లిమిట్ దాటిపోయావు కాబట్టి నేను లిమిట్. ఎవరు ఏంటి దాటాను లిమిట్ చెప్పు. నేను ఏం చేశాను? నేను చేయలేదా? ఏం చేశానే? నేను ఏం చేయట్లేదు. గుడ్ నైట్. సుష్మిత 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 సుష్మిత, ఓహో సుష్మిత సుష్మిత సుష్మిత. తన్నేననుకో కింద పడతావు, వెళ్ళి నువ్వు. హలో, ఏంటి గోలా? లేచావా? పడుకోను ఎవరిని? పాజిటివ్ వైబ్స్ కోసం పెట్టాను శరత్. లేవంగానే సుష్మిత అని పేరంత బాగుంది. ఇషా, నువ్వు డూయింగ్ టూ మచ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నీ కోసం పెట్టాను. నువ్వు పాటలు పెట్టి నా డోర్ తీసేసి ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? లేస్తావని. ఆ పాట ఏంటి? ఆ పాట ఎక్కడి నుంచి? ఆ పాట నీకోసమే ఏఐలో మరీ కూర్చొని కంపోజ్ చేశాను. నువ్వు నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నావు. నేనేం చేశాను? నీకోసమే కదా పాట పెట్టా. హలో,
ఫోన్ ఇచ్చేస్తాను బయటికి. ఫోన్ ఎగిరిపోద్ది బయటికి చెప్తాను. అసలు కొత్త ఫోను. ఏయ్, నా ఫోన్ ఎందుకు ఇసురుతావు? చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను వద్దండి షీరో, పాటలు వద్దండి షీరో. ఏంటి మీటింగ్ ఉందన్నావు బ్రేక్ఫాస్ట్ తో పాటు, మర్చిపోయావేంటి? మీటింగ్ ఉందా? నువ్వు బ్రేక్ఫాస్ట్ అనలేదు. నువ్వు అన్నావు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని. నాకు తెలియదు నిషా. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎవరు 9 గంటలకు వెళ్తారా? ఇంకెన్ని గంటలకు వెళ్తారు? 7కి వెళ్తారా? అసలు ఓట్స్ ఏం చేసి పెట్టు. ఓట్స్ లేవు, అయిపోయినాయి. ఆర్డర్ ఇవ్వాలి. శరత్, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు? ఒకసారి కూర్చో. ఏదో తేడాగా ఉందేంటి? ప్లీజ్ నువ్వు నీ నాటకాలు నీ దగ్గర ఉంచుకో. ఒకసారి 5 minutes ఏం చెప్పు. కూర్చో. నేను కూర్చోను. చెప్తావా చెప్పవా? నించొని ఉంటే మాటలు రావట్లేదు. మంచిదే, రాకపోతే ఇంక గొడవే లేదు. చెప్తే చెప్పిన చాలా మాని. విను, చెప్పు. March 31st అయిపోతుంది కదా, కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి. ఏం పనులు? యూటిలిటీ మొత్తం చక్కగా తడిసిపోయి పాడైపోయాను శరత్. ఇప్పుడు పడిపోద్ది ఎవరో కాళ్ళ మీద. అది చేయించాలి. పిల్లల రూమ్ బెడ్స్ 14 ఏళ్ళు అయిపోయాను చేసి, పడుకోలేకపోతున్నారు వాటి మీద. అండ్ మనకు ఒక 2 కబోర్డ్స్ కావాలి, బట్టలు ఎక్కువ అయిపోయాయి కదా. ఏంటి ఇప్పుడు ఇవన్నీ చేయించాలి నేను? ఎందుకు? ఎందుకంటావేంటి శరత్? నేను ఎందుకు చేయించాలి? మరి నువ్వు కాకపోతే ఇంకెవరు చేపిస్తారు? ఓహో, నాకా ఇంట్లో బాధ్యతలు. నువ్వు మాత్రం పాటలు పెట్టుకుని పొద్దున సుష్మిత సుష్మిత అనుకుని వింటావా? సుష్మిత సుష్మిత అనుకుని వింటావా? ఇప్పుడు నుంచి నీ వంట గదిను పిల్లల గది కావాలంటే నీ మొగుడు కావాలా? పాట నిన్ను లేపడానికి పెట్టాను. సుప్రభాతం ఏంటి నన్ను లేపడానికి పెట్టడానికి? నాటకాలు వేస్తున్నావు ఏంటి అంత సౌండ్ పెట్టి? సుష్మిత పేరుతో నీకు వైబ్ క్రియేట్ అయ్యిందని పెట్టానబ్బా. నీకు అర్థం అవ్వట్లేదు. చాలా చాలా చిరాకు పెడుతున్నావు. పర్లేదులే శరత్, చిరాకు పడితే పడు. నీకు ఈ 3 పనులు చేయించివా? దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. పిల్లల రూమ్ వర్క్ చేపిస్తాను, అవన్నీ చేయించాను నేను. అది ఎప్పుడో కాలువి పడిపోద్ది, అప్పుడు ఇంకా పెద్ద ఖర్చు అవుతుంది. సరే, ఒక 50,000 ఇస్తాను, చేయించుకోను నేను. నేను మధ్యాహ్నం ఒక డిజైనర్ నమ్మంటున్నాను. డిజైనరు? యా. ఇది యూటిలిటీ రూమ్ కిను పిల్లల రూమ్ కా? ఎవరమ్మా ఈ డిజైనర్? మన భావనవే. మొన్న ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ అయింది. మనమే ట్రై చేస్తుందా? నీకే డిజైన్ ఇస్తా అనింది, మనం చేయించుకోవడమే. నువ్వు గూగుల్లో దిగితే 100 వస్తాయి ఫ్రీ డిజైన్లు. దానికి డిజైనర్లు ఎందుకు? అబ్బా చాలా ఉందిలే పని. వాడిది గుడ్ ఏం కాదు. చెప్తా ఏదో ఫిట్టింగ్లు పెడతా కూర్చోనగా. శరత్, చిన్న ఫేవర్ చేయవా? మళ్ళీ ఏంటి? సోషోకు స్టాక్ వచ్చింది, ఒకసారి చెక్ చేయవా? నువ్వు రాకే ఆఫీస్కి, నేనే చేస్తాను అన్ని కూర్చొని. ఒక్కసారి ఒక్క రోజుకి ప్లీజ్. స్టాక్ సాయంత్రకాలు వచ్చేస్తుంది అన్నారు మేడం. మేడం రేపు పొద్దున్న ఎప్పుడు వస్తారేమో. ఓకే, చూసుకోదంతాను. ఒకసారి మన స్వరూపం పిలువా. సార్ ఏంటి సార్ ఎక్కడ కూర్చున్నారు? ఏంటి సార్ మీరు? ఎక్కడ కూర్చోవాలి అంటే ఇది మేడం కదా సార్, మీరెందుకు ఉన్నారని. ఇప్పుడు మేడం అయితే నాకు సంబంధం లేదా ఏంటి? అలాగని అనట్లేదు సార్, మేడం వస్తారు కదా, మీరేటి సడన్గా ఎక్కడ ఉన్నారు? ఎందుకు సార్ రమ్మన్నారు నన్ను? లోకేష్, ఒకసారి నువ్వు లోపల వేర్ హౌస్లో స్టాక్ చూసుకో. చిన్న పని ఉంది, మనతో మాట్లాడాలి. లాస్ట్ 2 వీడియోస్ చూసావా? చూసాను సార్. బాగున్నాయా? బాగున్నాయి కానీ సార్, మేడం ఏడిపించడం తప్పు కదా సార్. బాగున్నాయని అడిగాను. మేడం ఏడిపించడం నప్పించడం గురించి అడగలేదు. బాగున్నాయి సార్, కానీ సార్ మేడం ఫుల్ డామినేట్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని. మీరు ఎందుకో డౌన్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. ఏం చేద్దాం అంటావు? మేడం భయపెట్టియండి సార్. ఏం భయపెడతారా మేడంని? అంటే మేడంకి హార్ట్ బ్రేక్ అయ్యేటట్టు చేస్తే నేను డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళాలా? అంటే సార్ నిజంగా హార్ట్ కాదు సార్, బయట హార్ట్ బ్రేక్ చేస్తే. బయట హార్ట్ అంటే? అంటే మనసు సార్, మనసు విరిగిపోవాలి, మొత్తం మొక్కలు మొక్కలు అయిపోవాలి. అలా బాధ పెట్టాలి సార్ మీరు. పాలనుకున్నావు పెట్టి మొక్కలు అయిపోవడానికి. హార్ట్ బ్రేక్ సార్. ఏదో చెప్పు, నీ దగ్గర ప్లాన్లు ఏముంటే చెప్పు. ప్లాన్ లేదు సార్, బోల్డ్ ఉన్నాయి. నీకు పెళ్ళి అయిందా? అవలేదు సార్. మీరు వేరే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చాను సార్ ఇంటికి, దండలు మార్చుకొని. చూపించండి మేడం చూడగానే హార్ట్ బ్రేక్ అయిపోతుంది, మేడంకి షాక్ అయిపోతారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. పెళ్లి చేసుకుని వచ్చేయాలి నేను. 2వ పెళ్ళి అంటే యాక్ట్ కదా సార్. నువ్వు వేసుకుంటావా అమ్మాయి డ్రెస్? నేను కదా సార్, వేరే ఒక అమ్మాయి ఎవరు వేసేసుకో, బాగుంటుంది. అలా కదా నిజంగా నువ్వు వేసుకొని వచ్చి నేను పెళ్లి చేసుకొని చూపిస్తాను. బాగుంది సార్, మెసాలు గట్టలే ఉంటాయి కదా సార్. తీసిరు మొత్తం. ఏం ఐడియాలు ఇస్తావే? ఏదైనా సరదాగా ఉండాలని శృతి మించకూడదు. అలా కాదు సార్, తర్వాత ఎలాగ నిజం చెప్పేద్దాం కదా సార్ 2 days తర్వాత. ఈ 2 రోజులు నిజంగా గుండె అయిపోద్ది మేడంకి, లేకపోతే నా గుండె బదులు కూడా వస్తుంది. వద్దు సార్, అలాంటివి వద్దు సార్. అయితే ఇంకో ప్లాన్ ఉంది సార్.
ఏ చేద్దారంటే మేడం ఉదయాన్నే పూజ చేస్తారు కదా సార్ దేవుడికి మ్మ్. ఎర్లీ మార్నింగ్. మ్మ్. ఆ టైంలో మీరు దేవుడిలో ప్రత్యక్షం అవ్వండి సార్, దేవుడి గెటప్లో. సార్ కానీ ఈ దేవుడి గెటప్ అయితే బాగుందిరా, చాలా క్యూట్గా ఉన్నాను నేను. బాగుంటారు సార్, మీరు సెట్ అయిపోతారు దేనికైనా. ఏ దేవుడు అయితే బాగుంటుంది? వినాయకుడు అయితే బాగుంటుంది సార్. ఏట్రా నా పొట్ట చూసి చెప్తున్నావా? లేదు సార్, వినాయకుడు అంటే మంచి పవర్ఫుల్ కదా సార్, మనం ఏది స్టార్ట్ చేసినా వినాయకుడితోనే కదా సార్. మీకు కూడా సంపత్ వినాయక్ అంటే బాగా సెంటిమెంట్ కదా సార్. కరెక్టే, కానీ దేవుడితో గేమ్స్ వద్దురా. అవును సార్. ఈ దిక్కుమాల ఐడియాస్ ఇవ్వక ఏదైనా నిజంగా జరిగేది ఉంటే ఇవ్వు. దేవుడిలాగా దెయ్యంలాగా ప్రత్యక్షం అవ్వండి, పెళ్లి చేసేసుకోండి, పక్కింటి లేపుకెళ్ళిపోండి, అలాంటి వద్దు. ఫైనల్ ఓ ప్లాన్ ఉంది సార్. చెప్పు, అది ప్లానా కాదు చెప్తాను. ఏంటంటే అమ్మ నీ అమ్మ, ఎలాగోంది సార్. నీ పెళ్లి చేసుకోకరా, డేంజర్. నేను ఏమని చంపేస్తాను నువ్వు సార్ నీ ప్లాన్లతో. అమ్మో, నీకు అందుకే చుట్టుకుపోయినట్టుందిరా మొత్తం. లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి మనకి, ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. రే ఆ కాన్సర్ట్ మాత్రం మిస్ అయిపోయావురా అనిరుద్ధి. అసలు క్రేజీ తెలుసా, ఎంత బాగుండిందో షో. ఎన్నిసార్లు చెప్పాను రా, మనిషి కదలలేదు అసలు. ఛీ. ఇషా, నువ్వు అనిరుద్ధ్ కాన్సర్ట్కి వెళ్ళుంటే జానకమ్మ గారిని కలిసేదానివా? కరెక్టేలే. సరే శరత్, నాకు ఇంటిది బ్లూ ప్రింట్ ఉందా? ఎందుకు? డిజైనింగ్ చేద్దాం అని చెప్పి. మా ఇంటికి మా డిజైన్ బాగుంది. మా డిజైనర్ ఎవడైతే డిజైన్ చేశాడో ఒక 30 years హెడ్ ఆలోచించి అంత డిజైన్ చేశాడు. అందుకే మా ఇల్లు ఇప్పటికీ అంత ఫ్రెష్ గా ఉంది. ఎవరో డిజైనర్? ఇంకెవరే? శరత్. రూమ్స్ అన్ని బాగా డిజైన్ చేసి మీకు చూపిస్తాను, నచ్చితే చేయించుకోండి, ఓకేనా? సరే నేను వెళ్ళొస్తాను అయితే. ఓకేరా, బాయ్. బాయ్ బాయ్. చూసావు ఎలాగుంటాయి వాళ్ళ డిజైన్లు? అమ్మాయి చెప్పినట్టు చేయండి, 20 లక్షలు అవుతుంది. ఒక కొత్త ఇల్లు అయిపోతుంది మొత్తం ఇంటీరియర్. డిజైన్ తీసుకుందాం అంతే కదా, పని మనం చేయించుకుందాం. నేను 5 లక్షల్లో సేమ్ డిజైన్ తీసుకొచ్చేస్తాను నీకు. ఓకే, చేయించు. నాకు చేయించడం ముఖ్యం. శరత్, మనకు కూడా ఏదైనా ట్రిప్కి వెళ్ళొచ్చు కదా శరత్. ఇక పిచ్చి ఉందండి నిషా. సొయ్యి అని సెకండ్ నాకు కట్టు కావాలన్నారట ఎవరో ఇలాంటి వాళ్ళు. అమ్మ ఏదో చెప్పింది మామూలుగా హైదరాబాద్ వెళ్ళాము, మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ హైదరాబాద్. మన హైదరాబాద్ ఏదో ఒక ట్రిప్ వెళ్ళొచ్చు కదా అని. ఎన్నేళ్ళు అయిపోయింది వెళ్ళి. నీ అనవసరంగా నువ్వు ఏది వస్తే అది పట్టించుకుంటావే బాబు, నీకు వచ్చిన బాధ. వెళ్తున్నాం కదా మనం, ఎక్కడికి వెళ్ళినట్టు మాట్లాడతావు. ఎప్పుడు వెళ్ళాం సార్? 2 ఏళ్ళు అయిపోయింది ట్రిప్కి వెళ్ళి. గోవా వెళ్ళాం కదా. అదే అన్న, ఆ ట్రిప్ 2 years అయిపోయింది. మన ఇద్దరం కలిపి వెళ్ళలేదు, 2 families వెళ్ళాము. మన ఇద్దరమే కలిసి వెళ్దాం కదా ఒక ట్రిప్కి. కాదే, అసలు నువ్వు నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఎలాగున్నావంటే ఏ ఒక పక్క ఫుల్ వేసుకుంటున్నావు, ఏడిపిస్తున్నావు, మెంటలు ఎక్కించేస్తున్నావు, ఇంకో పక్క ట్రిప్కి పట్టుకెళ్ళిపోమంటున్నావు. నాకు ఫీలింగ్స్ ఏ ఉండవా? నేను పగతో రగిలిపోతున్నాను, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ వేసుదామని. మొన్న వేసావు కదా ప్రాంక్ అని చెప్పి. నిషా, ట్రిప్కి పట్టుకెళ్తానే. ఒక నిజంగా చెప్పు నాకు. చెప్పు. నువ్వు కోరుండి ఏడిస్తావు కదా ప్రాంక్లోనా? అలా ఎవరైనా ఏడుస్తారా కోరుండి? చెప్పు. నువ్వేమైనా చేయగలవే? నువ్వు నాకు నిజం చెప్పు, నీకు ట్రిప్ పట్టుకెళ్తాను. నేను నీకు తెలుసు, కెమెరాలు ఆన్లోనే నీకు తెలుసు. నిజం చెప్పు, నన్ను బుక్ చేయాలని చేసావు. నిజంగా ట్రిప్ పట్టుకెళ్తా? నువ్వు నిజం చెప్తే పట్టుకెళ్తాను. నిజంగా ప్రామిస్? ప్రామిస్ లేటే చిన్నపిల్లలాగా ప్రామిస్ కోల్గేట్. చెప్పు. నాకు తెలిసే, నేను ఎప్పుడు రైటే. వాళ్ళెవరే అది అసలు, ఆ సావిత్రి, భానుప్రియ, వీళ్ళంతా నథింగ్ నీ దగ్గర. ఎంత దెబ్బ కొట్టావు. నేను తెగ ఫీల్ అయిపోయాను, అయ్యో అనవసరంగా పాపం ఏడిపించానని. వీళ్ళందరూ ఫుల్ నా మీద కామెంట్లు, ఏంటి శరత్ నువ్వు చేసింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అనుకోని. నాకు కెమెరాలు ఆన్నే ఉన్నాయని తెలుసు, ఇంకా నిజంగానే ఏడిపోతుంది శరత్. తెలుసు కదా నా వెయిట్ గురించి మాట్లాడుతూ. ఇంకెవ్వరు నీ గురించి ఇంకేమో అనలేడే. ఇప్పుడు నాకు తెలుసు, మీ అమ్మ అందో మీ అత్త అందో, అమ్మ నీ ఇష్టంలో ఏమని వెళ్ళకుంటావు అలా గుండెలే అంటావు. నాకు ఎంతమంది సపోర్ట్ చేశారు. నేను కూడా అది కట్ చేయకుండా ఉంచడానికి కారణం కూడా అదే. ఏంటి? ఎవరెవరైతే చాలా ఈజీగా అనేస్తారు కదా, నువ్వు లావ్ అయిపోయావు, నువ్వేంటి ఇలాగైపోయావు, వాళ్ళకి అర్థం అవ్వాలి మనం ఎంత బాధపడతామో ఎవరైనా అంటే అని చెప్పేసి. ఎవరు? మా అమ్మ మా అత్త? మీ అమ్మ మీ అత్త గురించి నువ్వెందుకు బాధపడతావే? తక్కిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో కాల్డ్ పీపుల్ ఉంటారు కదా, కలగానే అదేంటి షా అలాగే అయిపోయావు, ఏంటి శరత్ లావ్ అయిపోయావు అని ఒక ఈజీగా ఒక మాట అనేస్తారు. బట్ వాళ్ళకి తెలియదు మనం ఎంత బాధపడతామో ఆ మాటల వల్ల. అందుకు పెట్టాను, నువ్వు ఎంత బాధపడుతున్నావు వాళ్ళకి తెలియాలని చెప్పేసి. గుడ్ బాయ్. నేను ఎప్పుడైనా నేను బాడీ షేమ్ చేశానా? నువ్వు బ్రెయిన్ షేవింగ్ చేస్తావు శరత్, బాడీ షేవింగ్ ఎందుకు చేస్తావు? బ్రెయిన్ షేమింగ్ అంటే
బ్రెయిన్ లేదంటూ ఉంటావు కదా దాన్ని. బుర్రలేదు అంటుంటావు కదా. సర్లే శరత్, అవన్నీ పక్కన పెట్టువా. ట్రిప్ ఎక్కడికి వెళ్దాం? నువ్వు ట్రిప్ అంటే నా బీపీ రేజ్ అయిపోతుంది ఇలాగా. బీపీ టాబ్లెట్స్ వాడచ్చు కదా శరత్. నాకున్నది 135/92. దానికి టాబ్లెట్ వాడిమంటావా? 120/80 దాటినా వాడాలంట. గవర్నమెంట్ పాలసీ కరెక్షన్స్ అన్ని కరెక్షన్స్ చేస్తుంది. సో బీపీ షుగర్ కూడా దాని లెవెల్స్ పెంచాలి. ఎందుకంటే అప్పుడున్న టెన్షన్స్ వేరు, ఇప్పుడున్న టెన్షన్స్ వేరు. సో ఇప్పుడు ఎటువంటి ఒత్తిడైనా మనిషి తీసుకొని నిల్చోగలుగుతున్నారు. సో ఇప్పుడు బీపీ 120/80 కాదు, 130/90 చేయాలి. షుగరు 100 కాదు, 110, 120 పెంచాలి. ఎందుకంటే మన పెరిగాయి, మన లైఫ్ స్టైల్స్ పెరిగాయి, మన ఇది పెరిగింది. ఏం పెరిగింది? ఇది. సో ఇది పార్లమెంట్లో డిస్కస్ చేయాలి. ఈ బిల్లు పెట్టాలి పార్లమెంట్లో. ఈ అమ్మ లేకపోతే ఈ మొత్తం ఈ మెడిసిన్ సగం డబ్బులు అంతా బీపీ టాబ్లెట్కి, షుగర్ టాబ్లెట్కి వెళ్ళిపోతున్నాయి అందరివేను. ఇది పెళ్ళి ఎందుకే? మళ్ళీ పార్లమెంట్ పని చేసుకుని షాపింగ్ పని చేసుకుంటా. అయినా కూడా వదలలేదు నాకు. శరత్, నా దగ్గర 1 lakh రూపీస్ సేవింగ్స్ ఉన్నాయి శరత్, నీకు ఇచ్చేస్తాను. లోనావల్ల 2 daysకి వెళ్ళి వచ్చేద్దాం. నిజం? నిజంగా ఇస్తావా? ఇస్తా. ట్రిప్ పట్టుకెళ్ళాలి మరి. క్యాషా, ఫోన్ పే? క్యాష్, హార్డ్ క్యాష్. 50,000 ఇది, 50,000 ఫోన్ పే చేసేస్తా. కానీ ఈ వీక్ వెళ్ళిపోవాలి. ఎందుకో? లేట్ అయితే నిన్న ఎవరు నంబరు? సరే ఎల్లుండు వెళ్దాం. టికెట్లు కొని. లోన్ అవ్వాలి, కొంటాను. ఇప్పుడు కొని. భోజనం పెట్టు, కొంటానులే. పెడతాను. కొనేసా? ఎల్లుండి రాత్రి ఫ్లైట్. వీటి బట్టలు సర్దేస్తున్నావు అప్పుడే? యా, మరి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? పని మీద వెళ్ళానే. టైం అయిపోతుంది కదా. టైం ఉందిలే బాబు, పర్లేదు. నా బట్టలు అవి సూట్ కేసు రెడీగా పెట్టాను, సర్దేసుకో. నాకు ఎవరు పెట్టి పర్లేదు, నాకు ఏ బట్టలైనా పర్లేదు. అబ్బా నువ్వు సర్దుకో బాబా, అక్కడికి పోయి తిడతాను. నాకు ఇవి పెట్టలేదండి. నేనేం తిట్టను, నీకు నచ్చిన బట్టలు పెట్టు నాకు. జాగ్రత్తగా సర్దుకో. అలా తెచ్చి పెట్టావేంటి? సెలెక్ట్ చేసుకోవా? నాకేమైనా పర్లేదురా, ఏ బట్టలైనా. నాకు అంత నీలాగే అంతే ఉండను నేను. నిషా పద, టైం అవుతుంది. వస్తున్నా మమ్మీని. అలా ఎందుకు లేట్ చేస్తావు? లేట్ అయిపోయింది. సరే బాయ్ రషీరో. బాయ్ గుండు. బాయ్ బాయ్. జాగ్రత్త, చిన్నక్కలు రేపు వచ్చేస్తారు. ఓకే, చిన్నక్కలు ఇద్దరు వస్తారు. సో విల్ బి బ్యాక్, సీ యూ ఆన్ సాటర్డే. ఓకే బాయ్. బీ గుడ్. హీరోని చూసుకోండి. డ్రైవర్ లేడా? కార్ ఎయిర్పోర్ట్లో పెట్టిందాం రా. డ్రైవర్ ఎందుకు? వచ్చేస్తాం కదా, 2 daysకే కదా. అన్లాక్ చేయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఇంత ఫాస్ట్గా ట్రిప్ పట్టుకెళ్ళిపోతావు అని. మరి ఏమనుకుంటున్నావు? షరత్తో మామూలుగా ఉండదు. నీ అంచనాలకి అందను. ఎయిర్పోర్ట్ ఆయా. నేను చెక్ ఇన్ చేసేస్తాను, పార్క్ చేసి వచ్చి. సరే. హలో, ఒకసారి రా, కూర్చో. ఎందుకు? ఒకసారి కూర్చో చెప్తాను. ఏమైనా లేట్ రావే బాబు. ఏంటండి కలిపే. ఎందుకు డిలే చేస్తున్నావు? శరత్
ఆపు, నేను సూట్ కేసులు తెచ్చి చెక్ ఇన్ చేసేస్తాను, పార్కింగ్ చేసుకొని రా నువ్వు. ఏం చెక్ ఇన్ చేసేస్తావు? లగేజ్. ఎక్కడికి? అదేంటి ట్రిప్ వెళ్ళిపోతున్నా అనుకున్నావా? మరి చెప్పాక టికెట్లు కొన్నానన్నావు, తీసుకున్నావు డబ్బులు. బెల్ట్ పెట్టుకో. ఊరికే నీకు ఇచ్చా, షాక్ ఇచ్చా. ఎలాగుంది మన రివెంజ్? జోక్ చేస్తావు శరత్. బెల్ట్ పెట్టుకో. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ట్రిప్పు లేదు, గుడ్డు లేదు నిషా, పదా. ఊరికే నీకు ఇచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జలక్కిచ్చా. ఎలాగుంది? సర్దిసా సూట్ కేసులు అన్నీ. అయ్యో సీరియస్? అసలు ఏం మాట్లాడుతున్నావు? 100% సీరియస్. పద, ఇంటికి పద, ఇంట్లో మాట్లాడుకుందాం. సార్కి ప్లాన్ ఇచ్చాను, అదే వర్కౌట్ అయిందో లేదో కాల్ చేద్దాం. వీడు ఫోన్ చేస్తాడేటి? ప్లాన్ ఇచ్చినాడు ఇక మావాడే. స్వరూప్ సార్, మన ఎగ్జామ్ ప్లాన్ వర్కౌట్ అయిపోయిందా? సూపర్ సక్సెస్ అయిపోయింది మన ప్లాన్ స్వరూప్. ట్రిప్ అని చెప్పండి మేడంకి. లగేజ్ అదియండి, కొల్ల పెట్టియండి, అన్నీ చేసేయండి. మొఖాలకి వేసాలు వేసుకొని వెళ్తారు కదా సార్. మొహాల్ వేషాలు ఎట్రా? అదే సార్, మొఖాన్ని పౌడర్లు మేకప్లు రాస్తారు కదా సార్. బ్యూటీ పార్లర్ అవన్నీ చేయించుకున్నామండి. ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మేడం కార్ దిగే టైంలో షాక్ ఇచ్చేయండి మేడంకి. ఏం ట్విస్ట్ ఏంటి? ట్రిప్ లేదు, గ్రిప్ లేదు, పదా ఇంటికి, ఇదంతా ఊరికే రివెంజ్ ప్లాన్ చేశాను అని చెప్పండి సార్. గొప్పకుంటారు సార్. మేడం గిలగల కొడి షాకే షేక్ అయిపోతారు సార్. ఇక మేడం ఎక్కడే ఉన్నారు? మేడం హాయ్ చెప్పు. భయపడిపోయినట్టున్నాడు బయట సైడ్. ఏంటి అందరూ తిట్టుకుంటున్నారా? శరత్ ఏంటి ఇంత దారుణంగా రివెంజ్ తీసుకున్నాడని? అంత తిట్టుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో నిషాకి చాలా మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఆ సర్ప్రైజ్ ఏంటో కరెక్ట్గా గెస్ చేసిన ఫస్ట్ 3 కామెంట్స్కి 5000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రమ్ షుషుకు. సండే వీడియో లోపు మీరు కరెక్ట్గా గెస్ చేయగలగాలి. అండ్ ఇంకొకటి, పాపం మన స్వరూపు చాలా భయపడిపోతున్నాడు. సార్ అందరూ నన్ను ఏమంటారేమో సార్ అని చెప్పేసి. సో స్వరూప్ ఈ ప్లాన్లో ఇవ్వట్లేదు, ఈ స్క్రిప్ట్ అంతా నాదే, నేను చెప్తేనే చేస్తున్నాడు. స్వరూప్ని ఎవరు దారిలో ఎక్కడ కనిపించినా కొట్టొద్దు, ఓకే? నువ్వు మాత్రం పొద్దు సుష్మిత అనుకో రావే. నువ్వు మాత్రం పొద్దు సుష్మిత అనుకుని వింటావా పాటలు? ఇప్పుడు గుర్తొచ్చిందా? నవ్వక నేను నవ్వను. నువ్వు గట్టా కామెంట్లు పెట్టించావు అనుకో, లేదు సార్. చూసుకోండి, అంత అమాయకుడేం కాదు.